జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో మనకు తెలియటువంటి కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు కొన్ని అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతవరకు మీకు తెలియనటువంటి ఒక న్యూస్ గురించి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. రిపబ్లిక్ డే రోజున, అంటే నిన్న రిపబ్లిక్ డే మనం పూర్తి చేసుకున్నాం కదా, ఆ రిపబ్లిక్ డే రోజున నక్సలైట్ల కంచుకోట అయినటువంటి బస్తర్లో ఒక అద్భుతం జరిగింది. ఇంతకు ఏందా అద్భుతం అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. నిన్న ఈ గణతంత్ర దినోత్సవాలు మనమంతా కూడా ఎంతో ఆనందంగా కోలాహలంగా చేసుకున్నాము. నిన్నేంది ప్రతిసారి కూడా మనకు ఆగస్టు 5 వచ్చినా, లేకపోతే జనవరి 26 వచ్చినా, అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు కావచ్చు, లేకపోతే గణతంత్ర దినోత్సవం నాడు కావచ్చు, మనమందరం కూడా ఎంతో గొప్పగా, సంతోషంగా, గర్వంగా మనమైతే ఈ వేడుకలు అయితే చేసుకుంటాం. ఏమంటారా? ఒక్క మన దేశంలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా ఈ రిపబ్లిక్ డేను ఘనంగా నిర్వహించుకుంటారు. ఎప్పుడు రిపబ్లిక్ డే వచ్చినా కూడా మనం మాత్రం ఆ రోజును ఒక పండగలా జరుపుకుంటాం. ఒక్క ప్రాంతంలో తెప్పించి, ఏది ప్రపంచంలో ఒక ప్రాంతంలో తెప్పించి, అంటే ప్రపంచంలో ఒక ప్రాంతంలో తెప్పించి అంటే భారతీయులు ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళు అయితే చేసుకుంటారు అనుకో, సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మన భారతదేశంలో ఉండి కూడా ఒక ప్రాంతంలో ఈ ఆగస్టు 5 వచ్చినా, లేకపోతే ఈ జనవరి 26 వచ్చినా కూడా, అంటే స్వాతంత్ర దినోత్సవం కావచ్చు, లేకపోతే గణతంత్ర దినోత్సవం కావచ్చు, చేసుకోలేరు అనమాట. ఆ ప్రాంతం పేరే బస్తర్. ఏంది? బస్తర్. ఈ బస్తర్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ బస్తర్ ప్రాంతం మొత్తం కూడా ఈ కేకారణ్యాలతో నిండి ఉంటుంది అనమాట. కేకారణ్యాలు అంటే అంతా కొండలు, గుట్టలు, నదులు, అబ్బా ఫుల్గా అంతా ఈ అమెజాన్ అడవులు మారి ఉంటాయన్నమాట. ఇక్కడ ఎక్కువగా మన గిరిజన సోదరులు అయితే నివసిస్తూ ఉంటారు. వాళ్ళలో ఎక్కువ మంది చదువుకోని వాళ్ళే, అంటే నిరక్షరాస్యులు అనమాట. దీంతో ఇదే అంటే వీళ్ళు చదువుకోకపోవడమే నక్సలైట్లకు పెద్ద వరంగా మారిపోయింది. ఈ బస్తర్లో దట్టమైన అరణ్యాలు ఉండడం, పైగా చదువుకోనటువంటి ఈ గిరిజనులు నివసిస్తూ ఉండడంతో ఈ నక్సలైట్లు ఈ బస్తర్ ప్రాంతాన్ని తమ ప్రధాన భూభాగంగా మార్చుకున్నారు. ఈ బస్తర్లో శిక్షణా శిబిరాలు, ఆయుధాల తయారీ, ఆయుధాల డంపింగ్ కేంద్రాలు వంటి వాటిని ఏర్పాటు చేసుకొని ఈ బస్తర్ను ఈ నక్సల్ జోన్గా ప్రకటించుకున్నారయ్యా. అంటే రెడ్ జోన్ అన్నమాట. ఇకపోతే గత 20 సంవత్సరాల నుంచి నక్సలైట్లకు ఈ బస్తర్ ప్రాంతం పెట్టని కోట్లా తయారైంది. ఇక ఎప్పుడు ఈ రిపబ్లిక్ డే వచ్చినా కూడా బస్తర్లో జాతీయ జెండా ఎగరదు. బస్తర్ ఉండేదేడా ఛత్తీస్గఢ్లో, ఛత్తీస్గఢ్ ఉండేదేడా మన భారతదేశంలో, అయినా కూడా ఆడ మన జాతీయ జెండా ఎగరదు. దాని స్థానంలో నల్ల జెండాలను ఎగరేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కాదని ఈ మన జాతీయ జెండాను ఎగరేస్తే ఇక వాళ్ళ పని అవుట్. వాళ్ళను అతి దారుణంగా కాల్చో లేకపోతే నరికి చంపుతారనమాట. ఇక రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఇకపోతే రోజులు ఎప్పుడు కూడా ఒకే మాదిరిగా ఉండవు కదా. ఈ నక్సలైట్ల ఆగడాలు పెచ్చుమీరుతూ ఉండడంతో ఇక ఈ నక్సలైట్ల అందు చూడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించిందియా. అంతే, ముందుగా ఈ బస్తర్ ప్రాంతంలో 14 ఆర్మీ క్యాంపులను ఏర్పాటు చేశారు. బీజాపూర్లో ఒక 5, ఈ సుకుమా జిల్లాలో ఒక 5, ఈ నారాయణపూర్ జిల్లాలో ఒక 4 ఆర్మీ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇక నక్సలైట్ల కోసం అయితే వేట అయితే మొదలైంది. దాదాపుగా 5,000 మంది భద్రతా బలగాలు ఈ నక్సలైట్ల కోసం వెతుకులాట ప్రారంభించారు. వీళ్ళ శిక్షణా శిబిరాలను, ఈ ఆయుధాల తయారీ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసి పారేస్తున్నారు. ఆ తరువాత నక్సలైట్ల అంతు చూడడం ప్రారంభించారు. ఈ విధంగా ఒక్క 2024 సంవత్సరంలోనే ఏకంగా 240 మంది నక్సలైట్లను ఈ బస్తర్ ప్రాంతంలో ఎన్కౌంటర్లు చేశారన్నమాట. ఇక ఈ సంవత్సరం ఇప్పటి వరకు 50 మంది నక్సలైట్లను ఈ బస్తర్లో ఎన్కౌంటర్ చేసి పారేశారు. అంతేకాకుండా ఈ బస్తర్లోనే 1000 మంది నక్సలైట్లు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. నాయనా అదేందన్నట్టు బతుకుంటే బలిసాగు తినొచ్చు అంటారు చూడు, ఆ మాదిరిగా ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. ఈ దెబ్బతో మిగిలి ఉన్నటువంటి నక్సలైట్లు కూడా ఈ బస్తర్ ప్రాంతాన్ని వదిలి పారిపోయినారు. ఈ బస్తర్ ప్రాంతంలో ఉంటే తమ ప్రాణాలకు ప్రమాదం అని భావించినటువంటి నక్సలైట్లు వేరే ప్రాంతానికి పారిపోయారు. దీంతో ఇప్పుడు బస్తర్లో ఈ శాంతి భద్రతలు అనేవి అదుపులోకి వచ్చాయా పూర్తిగానా. ఇక నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ బస్తర్లోని 30 గ్రామాలలో ప్రజలు ఆనందంగా రిపబ్లిక్ డేను జరుపుకున్నారు. జాతీయ జెండాలను ఎగరేసి ఈ దేశం పైన తమకున్నటువంటి ప్రేమను చాటుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఈ బస్తర్లో నక్సలైట్ల నల్ల జెండాలకు బదులుగా మన త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఇక బస్తర్లో ఉన్నటువంటి మన కేంద్ర బలగాలు కూడా మన గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొని అక్కడ వాళ్ళకు ఈ స్వీట్లు, పండ్లు అన్నీ కూడా పంచిపెట్టారు. మొత్తంగా 20 సంవత్సరాల తర్వాత బస్తర్ ప్రాంతానికి మళ్ళీ స్వాతంత్రం వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. మీకు ఒకటి చెప్పేదా, ఛత్తీస్గఢ్లో ఎవరు అధికారంలోకి వచ్చిందో మన జరిగినటువంటి ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ. దానికి రిజల్ట్ ఎట్టున్నదా? ఇట్టున్నది. అర్థమవుతుంది మీకు.
భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని నమ్మి వేసినటువంటి ఒక్క ఓటు కూడా వృధా కాదు. సరే, మాట్లాడేవాళ్ళు 1000 మాట్లాడుతూ ఉంటారు, వాగేవాళ్ళు ఎన్నో వాగుతూ ఉంటారు. ఏమంటారా? ఎవరేమనుకున్నా ఎవరేమన్నా కూడా నేను చెప్పేది మాత్రం సత్యం. నా దృష్టిలో మీకేమనిపించిందో, ఈ న్యూస్ మీకు నచ్చిందో లేదో, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోకి సంబంధించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట చెప్తున్నా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఒక భారతీయుడిగా ఇటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకొక మాట మిత్రులారా, ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. చాలా బాధగా ఉండదు నాకు. ఒరే, మనము ఈ దేశం కోసం ధర్మం కోసమే కదా మనం నిజాయితీగా మన వార్తలు చెప్తున్నాము. ఎటువంటి మొహమాటాలకు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా మన వార్తలు చెప్తాము. మరి మన వాళ్ళు ఎందుకు మనకు సపోర్ట్ చేయాలా, ఎందుకు మనల్ని ఆదరించడం అని చెప్పేసి నాకు ఆ బాధ నాకు మనసులో కలుగుతూనే ఉండదు. అది ఆ మాట ఈరోజు నేను మీకు చెప్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మీలాంటి జాతీయవాదుల సపోర్టు మన ఛానల్కు కావాలా? అప్పుడే మేము మరింత బలంగా దృఢంగా మేము పనిచేయగలుగుతాం. ఇంకొక మాట, ఆ ప్రోత్సాహం మాకు 1000 రెట్లు బలాన్ని ఇస్తుంది. మీకు తెలిసినో లేదో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.